హలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఇటు రకరకాల రంగులతోటి ముగ్గులు వేసుకొని ఈ యొక్క నెల రోజుల నుంచి కూడా అత్యంత వైభవంగా మహిళా మాతలు అందరూ కూడా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రైతుల పండుగ. వారి ధాన్యమంతా కూడా ఇంటికి వచ్చి సుఖశాంతులతోటి రైతులు ఉంటారు. ఆ యొక్క ధాన్యాన్ని పండించిన పశువులను కూడా పూజించాలనే సదుద్దేశంతో ఈ యొక్క పండుగ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి భోగితోటి ఆరంభమై ప్రజలందరూ కూడా భోగ భాగ్యాలతో తులతూకాలనే ఉద్దేశంతో మనలో ఉన్న చెడు ఆలోచనలను ఏదైతే భోగి మంటలలో దహనం చేసి మంచి ఆలోచనతో మనం అందరం కూడా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క పండుగ ఉంటుంది. ప్రతి పండుగలో కూడా ఒక పరమార్థం ఉంటుంది. మన యొక్క కల్చర్కు నిదర్శనం మన యొక్క పండుగలే. కాబట్టి అలాంటి యొక్క పండుగల విశిష్టత మనందరం కూడా భావి తరాలకు తెలియజేయాలి. ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రాలో ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కల్చర్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్థానిక వీటి కాలనీలో పెద్ద ఎత్తున భోగి మంటలతో ఆరంభించి ఈ యొక్క సంక్రాంతి ఘనంగా చేసుకుంటున్నాం. అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. ఈ పండగ ఈ 3 రోజులు కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ జరుపుకోవాలని రైతులు 366 రోజులు కష్టపడతారు. ఈ 3 రోజులు మాత్రం సంతోషంగా ధాన్యం వస్తుంది. ఈ 3 రోజులు సంతోషంగా వాళ్ళు పేదలు పెద్దలు అందరూ కూడా ఈ పండగ కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి. అందరికీ బంధువులందరికీ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లాంటి స్థానికంగా ఇట్లాంటి చక్కటి వాతావరణము క్రియేట్ చేసిన మా అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనము మర్చిపోతున్న సమయంలో ఇట్లాంటి ప్రోత్సహించి మనం ఇట్లాంటి అందరినీ ఎంకరేజ్ చేసి ఇట్లాంటి వాటికి మనం పిలిచి మనల్ని పాల్గొని మనం చాలా సంతోషంగా మనం ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలి. అందరికి కూడా మనం చెప్పాలి. ఇట్లాంటివి కూడా మనకు ఇంకా అందరు కూడా జరుపుకునేటట్టు మనం చూసుకోవాలి. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది మేము 3 రోజులు జరుపుకునే పండుగ. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ ప్రాంగణంలో ఇది చాలా ఏళ్ల నుంచి జరుపుతున్న పండుగ. ఈ భోగి పండుగ అనేది సగం మహిళలకు ముగ్గులతో రంగవల్లులతో చేసుకునే మా మహిళలు సెలబ్రేట్ చేసుకునే పండుగ. ఈ నెల రోజులు కూడా వాళ్ళు ఎంతో ఆనందోత్సాహాలతో ఇంటి ముందల విపరీతమైన ముగ్గులతో, తర్వాత భోగి బ్రహ్మ ముహూర్తంలో లేసి భోగి మంటలు ఎప్పుడు పడితే అప్పుడు వేయటం కాదండి. పొద్దున్నే వేకోజాముననే భోగి మంటలు వేసి భోగి రోజు భోగి మంటలే కాకుండా చిన్నారులకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆనందోత్సాహాలతో భోగి పళ్ళ వేడుకను కూడా జరుపుకుంటాము. అదేవిధంగా సంక్రాంతి రోజు పొంగళ్ళు పెట్టి నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తాం. 3వ రోజు మనకి పాడి పంటల అది రైతులు జరుపుకునే పెద్ద పండుగ. రైతులకు కూడా 6 కాలాలు కష్టపడి ఈ పశువులకు కూడా మేము ఒక రోజు కేటాయించి కనుమ రోజు కూడా కనుమ పండుగ కూడా పశువులను పూజించి బాగా చేసుకుంటాము. ఇదంతా మేము ఇంతకుముందు కొద్దిగా చేసేవాళ్ళము. కాకపోతే మా మామగారు ఈ విధంగా చూపించి మాకు ఇలా ఉండాలి ఇట్లా ఉండాలని తెలియజేయడం వల్ల మాకు కూడా సంవత్సరానికి ఊపుతో మేము తెలుసుకోవడమే కాకుండా అందరికి కూడా ఈ విధంగా ఉంటుంది అనేది రుచి చూపించాలనే ఉద్దేశంతో మన తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, తెలంగాణలో కూడా సంక్రాంతి మేము ఇలా చేస్తున్నాం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఇటు రకరకాల రంగులతోటి ముగ్గులు వేసుకొని ఈ యొక్క నెల రోజుల నుంచి కూడా అత్యంత వైభవంగా మహిళా మాతలు అందరూ కూడా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రైతుల పండుగ. వారి ధాన్యమంతా కూడా ఇంటికి వచ్చి సుఖశాంతులతోటి రైతులు ఉంటారు. ఆ యొక్క ధాన్యాన్ని పండించిన పశువులను కూడా పూజించాలనే సదుద్దేశంతో ఈ యొక్క పండుగ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి భోగితోటి ఆరంభమై ప్రజలందరూ కూడా భోగ భాగ్యాలతో తులతూకాలనే ఉద్దేశంతో మనలో ఉన్న చెడు ఆలోచనలను ఏదైతే భోగి మంటలలో దహనం చేసి మంచి ఆలోచనతో మనం అందరం కూడా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క పండుగ ఉంటుంది. ప్రతి పండుగలో కూడా ఒక పరమార్థం ఉంటుంది. మన యొక్క కల్చర్కు నిదర్శనం మన యొక్క పండుగలే. కాబట్టి అలాంటి యొక్క పండుగల విశిష్టత మనందరం కూడా భావి తరాలకు తెలియజేయాలి. ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రాలో ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కల్చర్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్థానిక వీటి కాలనీలో పెద్ద ఎత్తున భోగి మంటలతో ఆరంభించి ఈ యొక్క సంక్రాంతి ఘనంగా చేసుకుంటున్నాం. అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.
ఈ పండగ ఈ 3 రోజులు కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ జరుపుకోవాలని రైతులు 366 రోజులు కష్టపడతారు. ఈ 3 రోజులు మాత్రం సంతోషంగా ధాన్యం వస్తుంది. ఈ 3 రోజులు సంతోషంగా వాళ్ళు పేదలు పెద్దలు అందరూ కూడా ఈ పండగ కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి. అందరికీ బంధువులందరికీ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లాంటి స్థానికంగా ఇట్లాంటి చక్కటి వాతావరణము క్రియేట్ చేసిన మా అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి మనము మర్చిపోతున్న సమయంలో ఇట్లాంటి ప్రోత్సహించి మనం ఇట్లాంటి అందరినీ ఎంకరేజ్ చేసి ఇట్లాంటి వాటికి మనం పిలిచి మనల్ని పాల్గొని మనం చాలా సంతోషంగా మనం ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలి. అందరికి కూడా మనం చెప్పాలి. ఇట్లాంటివి కూడా మనకు ఇంకా అందరు కూడా జరుపుకునేటట్టు మనం చూసుకోవాలి. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది మేము 3 రోజులు జరుపుకునే పండుగ. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ ప్రాంగణంలో ఇది చాలా ఏండ్ల నుంచి జరుపుతున్న పండుగ. ఈ భోగి పండుగ అనేది సగం మహిళలకు ముగ్గులతో రంగవల్లులతో చేసుకునే మా మహిళలు సెలబ్రేట్ చేసుకునే పండుగ. ఈ నెల రోజులు కూడా వాళ్ళు ఎంతో ఆనందోత్సాహాలతో ఇంటి ముందల విపరీతమైన ముగ్గులతో, తర్వాత భోగి బ్రహ్మ ముహూర్తంలో లేసి భోగి మంటలు ఎప్పుడు పడితే అప్పుడు వేయటం కాదండి. పొద్దున్నే వేకువజాముననే భోగి మంటలు వేసి భోగి రోజు భోగి మంటలే కాకుండా చిన్నారులకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆనందోత్సాహాలతో భోగి పళ్ళ వేడుకను కూడా జరుపుకుంటాము. అదేవిధంగా సంక్రాంతి రోజు పొంగళ్ళు పెట్టి నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తాం. 3వ రోజు మనకి పాడి పంటలకు అది రైతులు జరుపుకునే పెద్ద పండుగ. రైతులకు కూడా 6 కాలాలు కష్టపడి ఈ పశువులకు కూడా మేము ఒక రోజు కేటాయించి కనుమ రోజు కూడా కనుమ పండుగ కూడా పశువులను పూజించి బాగా చేసుకుంటాము. ఇదంతా మేము ఇంతకుముందు కొద్దిగా చేసేవాళ్ళము. కాకపోతే మా మామగారు ఈ విధంగా చూపించి మాకు ఇలా ఉండాలి ఇట్లా ఉండాలని తెలియజేయడం వల్ల మాకు కూడా సంవత్సరానికి ఊపుతో మేము తెలుసుకోవడమే కాకుండా అందరికి కూడా ఈ విధంగా ఉంటుంది అనేది రుచి చూపించాలనే ఉద్దేశంతో మన తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, తెలంగాణలో కూడా సంక్రాంతి మేము ఇలా చేస్తున్నాం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది.